ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ చాలా పెద్దదండి. అన్నవాహిక, స్టమక్, చిన్న పేగులు, పెద్ద పేగు, హెపటోబిలియరీ అంటుంటాం. ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్లో సౌత్ ఇండియాలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సిమ్టమ్స్ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. కొంచెం ఫుడ్ తీసుకోగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 4 ఇడ్లీలు తింటాం రోజు. 2 ఇడ్లీలు తినగానే పొట్ట ఫుల్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా తినబుద్ధి కావటం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ అండి. అలాగే గ్యాస్ పట్టినట్టు ఉంటాం. ఎప్పుడు కూడా పొట్ట ఫుల్గా అనిపిస్తుంటుంది. చాలా మంది అంటుంటారు, నాకు గ్యాస్ ఎక్కువ అండి, నాకు గ్యాస్ ఉంటుందండి, పొద్దున్నే గ్యాస్ బిల్ వేసుకుంది, నాకు అసలు ఆ రోజు పని చేయలేనండి అని. అది ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. గ్యాస్ బిళ్ళలతో పని కాదు. అందరూ హ్యాపీగా ప్యాంటడాకు, రాబిప్రజాల్ టాబ్లెట్ వేసుకుని గడిపేస్తుంటారు. చాలా మంది రెగ్యులర్గా వేసుకుంటుంటారు, సంవత్సరాల తరబడి వేసుకుంటుంటారు. ఈ మధ్యన కొత్తగా స్టడీ వచ్చింది, ఈ టాబ్లెట్స్ కనుక రెగ్యులర్గా ఎక్కువ కాలం వాడినట్టయితే వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంత ముందు కాలంలో ర్యాంటాక్ అని వాడేవారు. రానిటిడిన్, జెనిటాక్ చాలా పాపులర్ ఓవర్ ద కౌంటర్ బ్రాండ్. అందరూ కడుపులో మంట రాగానే అది వేసుకోవడం, సంవత్సరాల తరబడి వేసుకోవడం. ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అది రెగ్యులర్గా వాడితే క్యాన్సర్ వస్తుందని కూడా గమనించడం జరిగింది. సో ఈ రెగ్యులర్గా గ్యాస్ బిళ్ళలు అవి వాడకూడదు. మన దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి. అది అసలు గ్యాస్ ఎందుకు పట్టినట్టు ఉంటుందని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వామిటింగ్ రావటం, కడుపులో అప్పర్ అబ్డామెన్ పై పొట్టలో మంటలాగా ఉండటం, కొంచెం ఫుడ్ తీసుకోగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, వామిటస్లో బ్లడ్ రావటం, ఇవన్నీ అర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. తర్వాత ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్, ఇవి చాలా కామన్ క్యాన్సర్స్. ఎస్పెషల్లీ భారతదేశంలో అర్బన్ ఏరియాలో ఈ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఫైబర్ తక్కువగా తీసుకోవటం, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇన్స్టంట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ రోజు మీరు ఆర్డర్ చేస్తుంటారు. పిల్లలు 10 నిమిషాల్లో ఫుడ్ వచ్చేస్తుంది వాళ్ళ యాప్లో ఆర్డర్ చేసినట్టయితే. ఇవన్నీ కూడా ఈ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా పెరిగిపోతుంది భారతదేశంలో, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో. సో రైట్ సైడ్ కోలన్ అగైన్ ఏ సైలెంట్ కిల్లర్. ఎటువంటి సిమ్టమ్స్ కలిగించవు. అంటే కోలన్ రైట్ కోలను, ట్రాన్స్వర్స్ కోలను, లెఫ్ట్ కోలన్ అని ఉంటుంది. తర్వాత రెక్టము, యానస్. ఈ రైట్ సైడ్ కోలన్ క్యాన్సర్ ఎటువంటి సిమ్టమ్స్ కలిగించవు. ఎవరికైనా నడి వయసులో పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ బ్లడ్ తగ్గిపోతున్నట్టయితే, రక్తలేమి, రక్తహీనత కనుక గమనించినట్టయితే ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. చాలాసార్లు రక్తహీనత ఉన్నప్పుడు ఆయాసం వస్తుంది, బ్రెత్లెస్నెస్ వస్తుంది. ఆ వయసులో పురుషులు ఏం చేస్తారంటే బ్రెత్లెస్నెస్ రాగానే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు యాంజియోగ్రామ్ చేసి ఆబ్వియస్లీ ఏదో ఒక 2 బ్లాక్స్ ఉంటే దానికి స్టెంట్లు కూడా వేస్తారు. ఆ తర్వాత ఇంకా రక్తహీనత కనబడుతున్నట్టయితే అప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు కొలనోస్కోపీ చేసి క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తారు. సో నడి వయసు దాటినాక ఎవరికైనా రక్తహీనత కనుక ఉన్నట్టయితే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. అంతేగాని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోకూడదు. ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్లడ్ ఎక్కడ పడినా సరే, చిగులు నుంచి బ్లడ్ వచ్చినా, ముక్కులోంచి బ్లడ్ వచ్చినా, కళ్ళలో బ్లడ్ వచ్చినా, అంటే ఫ్లమ్లో బ్లడ్ వచ్చినా, వామిటస్లో బ్లడ్ వచ్చినా, మోషన్లో బ్లడ్ వచ్చినా, పీరియడ్స్ కాని టైంలో స్త్రీలకు బ్లడ్ వచ్చినా, నిప్పుల నుంచి బ్లడీ డిశ్చార్జ్ వచ్చినా ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఆ బ్లడ్ రావటం ఈజ్ ఎ వెరీ ఆమ్నియస్ సైన్.